మమ్మల్ని అడిగి ఇచ్చారా? మీరు ఎన్నికల హామీలకు పోయినప్పుడు హామీలు మమ్మల్ని అడిగి ఇవ్వలేదు కదా, మీరు ఇచ్చుకున్నారు కనుక మాకేం సంబంధం అంటున్నారు, ఏం చెప్తారు? మరి అదే చెప్పమానండి, ఇస్తారా అయ్యారో అది చెప్పమానండి వాళ్ళను. ఆచార్య గారు, పొలిటికల్ దాడే కదా ఇది. చెప్పండి ఆచార్య గారు, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల విషయంలో వాళ్ళు ఈడ అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, వాళ్ళ పార్టీ తరఫున మరి ఆడబోయేమో సమంజసం ఇది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 23-24 నెలలు అవుతున్నది. వీళ్ళు ఒక 4 నెలల కింద అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఢిల్లీకి పంపించారు. ఇప్పుడు ఢిల్లీకి పంపించినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు అనేక సమస్యలలో ఈ ముఖ్యమైనటువంటి ఈ సమస్య కూడా మీరు కూడా చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక మాట, రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన మాటనే 16 నెలల మీరు మాది 4 నెలలలో ఢిల్లీలో ఒప్పుకోవాలని వీళ్ళు మాట్లాడడం సమంజసమో కాదో అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. మేము దానికి ఇప్పుడే మేము కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇప్పుడు కేంద్రంలో ఏదైనా చేయాలన్నా కూడా ఒక రాష్ట్రం చేసినంత మాత్రాన మిగతా రాష్ట్రాలు అన్ని ఎందుకు చేస్తలేవని అంటారు. ఆయన వాళ్ళ అవసరాలకు తమిళనాడు చేసేది కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ చేయలే, ఎందుకు ఆంధ్రప్రదేశ్ చేయలే, ఎందుకు కర్ణాటకలో చేయలే, ఎందుకు వేరే రాష్ట్రాలు చేయలే? ఎక్కడ అవసరమో, ఎక్కడ వాళ్ళకు మద్దతు అవసరమో, ఎక్కడ తమిళనాడు ఓట్లు అవసరమో వాళ్ళు దాన్ని చేసిరు తప్ప ఒక్క నిమిషం నువ్వు చెప్పదు. ముఖ్యమంత్రి గారు నన్ను అడిగిందో నేను చెప్తున్నా, తమిళనాడు ఒక్క రాష్ట్రానికి ఇచ్చే బదులు అప్పుడే కర్ణాటకకి వెళ్ళియలే. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నట్టే ఒక మాట, అధికారం పోతే ఒక మాట. ఇవాళ మేము ఒకటే ఎమ్మెల్సీలు రేపు కవిత రాజీనామా చేసింది, రేపు బీసీలకు ఇస్తారా చెప్పండి, మంత్రుల శాతం ఇస్తారా చెప్పండి, కార్పొరేషన్ లో బీసీలకు 42% ఇస్తారా చెప్పండి, జిల్లాలు ఇస్తారా చెప్పండి, రాష్ట్ర స్థాయి నుండి అధికారులలో 42% బీసీలకు ఇస్తున్నారా చెప్పండి. ఇవాళ రంగారెడ్డి జిల్లా మీ జిల్లాలోనే మీరే చూస్తారు కదా, ఆర్డీఓలు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, తహసీల్దార్లు, ఏసీపీలు, డీసీపీలు, సిఐలు ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క తీయండి. కాదన్నా, మేము పంపించింది మీరు చేసేది ఇస్తున్నారా ఇస్తలేరా మీరు చెప్పండి. ఫస్ట్ ఇవన్నిటి గురించి మీరు మాట్లాడడం అది చేసేటప్పుడు చేస్తాం. 4 నెలల్లోనే మా మీద పెట్టావు, 16 నెలలు ఎందుకు కాలయాపన చేసినావు? ఎందుకు టైం 16 నెలలు తీసుకున్నావు? నువ్వే అంటున్నావు ప్రకారం చేసేకాడికి చేసి పంపించినాం కదా. మీరు ఒక డెలిగేషన్ తీసుకపోలే, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకపోలే, ఆల్ పార్టీ బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు, ఆల్ పార్టీ అధ్యక్షులను తీసుకుపోయి ప్రధానమంత్రి, హోంమంత్రిని, రాష్ట్రపతి డెలిగేషన్ పోలే, డైరెక్ట్ ధర్నా కోయిరు తప్ప ఒక డెలిగేషన్ తీసుకుపోదామనే ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. మీరు ఏది లేకపోతే దాన్ని పట్టుకొని కాదు, మీరు ఏం చేస్తున్నారు? మేము తీసుకోపోలే. మీరు ఒక కేంద్ర మాట మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రిని కలుస్తాం మాట్లాడుతున్నారు, బీసీలు ఎంపీలు ఉన్నారు, వాళ్ళని వినిపించిరాడా? మీ ఢిల్లీలో మీ పార్టీలో పోయి ఒక్కరన్నా ఇవ్వాలని అడిగిందా? నువ్వు రావాలి ఇలా, నువ్వు మా పార్టీ వచ్చినావా? మా పార్టీ దగ్గరికి మేము పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం, కరెక్టే. సపోర్ట్ చేస్తే నువ్వు సింగిల్ గా ధర్నా చేస్తావా ఢిల్లీలో? నువ్వు అది చెప్పి మీరేం చేస్తున్నారో చెప్పి మీ పార్టీ పరంగా పోయి అడుగుతున్నారా లేకపోతే ఇంకేం చెప్తున్నారో చెప్పినాక మాట్లాడండి. ఇక్కడ ముఖ్యమంత్రికే సోయి లేకుంటున్నాడు, మీరు ఆ మాట మాట్లాడవచ్చు. ముఖ్యమంత్రి చాలా క్లారిటీ ఉన్నారు ఈ విషయంలో. ఎందుకు పెట్టాలి? రాహుల్ గాంధీ చాలా క్లారిటీ ఉన్నారు, డౌట్ లేదు. మీరు చేసేది ప్రజలందరూ చూస్తున్నారు.
మాట్లాడితే జనాలు నవ్వుకుంటారు. ఆచారణ నువ్వు ముందు మీ పార్టీ అరే పరంగా నాయన, మీరు ఏం చేసేది కొట్లాడుతున్నావు చక్కగా కొట్లాడు. చేయండి. ఇది మమ్మల్ని అనేది అందు పొలిటికల్ గా కానీ ఇప్పుడు మేము నువ్వు చేసేది చేస్తున్నది ఎందుకు ఒక ఆన్సర్ చెప్పు ఫస్ట్. మేము 90 ఒక సెకండ్లో ఆన్సర్ చెప్పు. మీ పెట్టాలి. పార్టీ పరంగా ఏం చేస్తున్నారో నువ్వెందుకు ఇచ్చినావు? లేలే మీ పార్టీ పరంగా ఏం మీరు నిర్ణయం చాకరీ తీసుకొని చేయండి. నేను అడిగేదానికి చెప్పన్నా, ఎదురుదాడి నేను చేసేది కాదన్నా. చేయండి. నువ్వు అడిగేదానికి చెప్పు. మంత్రి మీ పదవులు పార్టీ ఇవ్వండి. పరంగా మీరే మీ తీసుకోండి పార్టీ మంత్రి పరంగా పోయి మాకు ఇది ఇవ్వాలని చెప్పి ఎవరన్నా ఒక్కరు అడిగింది ఉన్నదా ఈ రాష్ట్రం నుంచి? మీరు చెప్పండి. ఇవాళ మేము ఇక్కడ తలెత్తుకోలేకపోతున్నాం బీసీల ముంగటని. మీరు పోయి ఏం అడుగుతున్నారో చెప్పండి ఆ మాట. ఇప్పుడు బీసీల ముందర మేము తలెత్తుకుంటాము, మేము బీసీలకు న్యాయం చేస్తామా అని మీరు చేస్తున్నారు. డిక్లరేషన్ ఇచ్చింది మీరు, విషయంలో మేము చాలా చేస్తున్నారు మీరు, నాటకాలు ఆడేది మీరు, అబద్ధాలు చెప్పింది మీరు, అధికారంలోకి వచ్చింది మీరు, బీసీలని అడగలేకపోతున్నారు మీరు, 50 ఏళ్ళ నుంచి బీసీలను మోసం చేసింది మీరు. లేదు బీసీలకు చాలా క్లారిటీగా కమిషన్ లేకుండా చేసిండ్రు. ముందు అయిండొచ్చు తప్ప మేము ఎక్కడ మేము మోసం చేయము. మేము మా పార్టీ అంటే ఒక నిమిషం రామరెడ్డి గారు ఒక నిమిషం. ఆచార్య గారు మీరు కూడా ఒక నిమిషం యాదవ్ గారు జయరామ్ గారు చాలా కరెక్ట్ గా చెప్పి జయరామ్ గారు లేలే ఎన్ని మోసాలు చేసిందో వీటికి మా దగ్గర చాలా ఉన్నాయి. మోసం నువ్వు నేను చెప్తున్నా కదా, జనాలను మోసం చేసిన దాంట్లో బీజేపీ నెంబర్ 1. మేము దాంట్లో పోవట్లేదు. బీసీల విషయంలో మేము చేసిన దానికి మీరు పార్టీ పరంగా తెలంగాణ నుంచి ఏమని అడుగుతున్నారో మీరు ఒక్కసారి మాట చెప్పండి. నువ్వు ఢిల్లీ పెడితే సపోర్ట్ చేసినాం, మరి ఢిల్లీకి మరి బీసీ సంఘాలను ఎందుకు మరి మీరు అదే కొట్లాడంటే మీరు మొత్తం 8 మంది బిల్లు పాస్ అయ్యాడు, ఢిల్లీకి పోయి ధరలు వచ్చింది. ఏ పార్టీకి కన్సల్ట్ ఎందుకు చేయలే? ఇప్పుడు బనకచర్ల మీద మీటింగ్ పెట్టినావు ఎంపీలతోటి, కాదన్నా మంది ఎంపీలు పోయి ఈడ తీర్మానం చేసినాం, మా పరువు పోతుంది, మీరు చేయాలని ఒక ఫైనల్ గా యాదవ్ గారు మా పరువే ఓకే ఆచార్య గారు టైం అప్ ఒక్క నిమిషం ఫైనల్ గా యాదవ్ గారితో ఒక మాట యాదవ్ గారు ఏం చేస్తున్నారో ఎట్లా చూస్తారు? బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బీసీల విషయంలో మీరే అన్యాయం చేస్తున్నారు, మీకు అర్హత లేదు. ఫైనల్ గా ఏం చెప్తారు? కేంద్రంలో ఈ రోజు రాష్ట్రపతి ఆమోదం కోసం ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఈ లోపు వాళ్ళు చేయిస్తా అన్న హామీలు అయితే చేయాలి కదా. నామినేటెడ్ పదవులు, బడ్జెట్, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ఎంతసేపు కేంద్రం మీద నెపొందే ప్రయత్నం ఎందుకు చేస్తారండి? మీరు చేయలేదు మీ దగ్గర ఉన్న మీరు చేయాల్సిన మీరు చేయండి. మీరు చేయాల్సిన ఇంకా చేయకుండా పెండింగ్ పెట్టి ఉత్తరం రాష్ట్రం చేతులు దులుపుకున్నాం మీరు చేయండి, మీరు దేశం మీద చేస్తారంటే ఎవరిని అడిగి ఆయన కేంద్రంలో అధికారంలో బీజేపీ వస్తుందో కాంగ్రెస్ వస్తుందో తెలియని అయోమయ పరిస్థితులలో ఎవరి అనుమతితో హామీ ఇచ్చారు? మీరు ఎవరు చేసే చేయకపోయినా చేస్తామనే నమ్మకంతో మీరు ఇచ్చినప్పుడు హామీ నెరవేర్చాలా? మా పరిధిలో ఉన్నాయి. బీజేపీ మీకు హామీ ఇచ్చిందా? బీజేపీ అనుమతిస్తానంటేనా? మీరు ఉత్తరాలు రాసిన వాటిని ఇవాళ యూరియన్ దిక్కులేదు, కొట్లాడే దిక్కులేదు. ఏమైనా కాగితం రాసినా ఆర్డినెన్స్ పంపించినా వాళ్ళు చేయాలి. ఇదేమైనా రాజముద్ర? ఇవాళ గవర్నమెంట్ కి సెక్రటరియట్ కి ఎన్నో ఉత్తరాలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి. అవన్నీ వెంటనే పరిష్కారం చేస్తుండా? సంవత్సరాల తరబడి ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి సంతకం పెట్టాల్సినవి చాలా ఉన్నాయి, గవర్నర్ సంతకం పెట్టాల్సినవి చాలా ఉన్నాయి, మంత్రులు చాలా పెట్టాల్సినవి. మొత్తానికి డిబేట్ లో పాల్గొన్న టైం అప్ డిబేట్ లో పాల్గొన్నందుకు మరి మల్రెడ్డి రామరెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు, అలాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, తర్వాత ఆచార్య గారు బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు, అలాగే పొలిటికల్ అనలిస్టు తాటికాయల జయరామ్ గారికి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. అదే 42% బీసీల విషయంలో ఎలా ముందుకెళ్తారు, ఈ అంశంలో మరి గవర్నరు ఇప్పటికే ఆమోదిస్తారా లేకుంటే రాష్ట్రపతికి పంపిస్తారా, ఇంకా క్లారిటీ రాలేదు. ఏమైనప్పటికీ కూడా కామారెడ్డిలో మరొకసారి కాంగ్రెస్ సభ అయితే ఇప్పుడు మరి ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సో కామారెడ్డిలో మరొకసారి ఏం కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వంలోకి